హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా మమ్మ అయితే మా ఇంటికి వచ్చిందన్నమాట. మా మమ్మీ మొక్కజొన్నలు అయితే తెచ్చింది. ఇవైతే ఒలుస్తుందన్నమాట. ఇక్కడ ఒలిసి మేమైతే గ్యారెలు చేసుకోవడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటామన్నమాట. చూడండి ఇక్కడ కంకి గింజలు అయితే ఒలుచుకున్నాం కదా, వీటిని కొద్దిసేపు కడిగి నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. బాగుంటుంది. ఇవైతే స్వీట్ చేసుకుంటున్నాం. అయితే స్వీట్ కోసం అయితే గ్రైండ్ చేసుకుంటాను. బాగుంటాయండి, టేస్ట్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇప్పుడు మొక్కజొన్న సీజన్ కాబట్టి దొరుకుతాయి మార్కెట్లలో. అయితే మా చేనులో కాసినవి అయితే తెచ్చింది మొక్కజొన్నలు. చూడండి ఇక్కడ ఈ విధంగానైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో స్వీట్ కావాలి కాబట్టి మనం చక్కెర అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత చక్కెర అయితే యాడ్ చేసుకోండి. చూడండి ఈ విధంగానైతే చక్కెర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. చక్కెర వేస్తే కొంచెం కరుగుతుంది కదా, అలా వాటర్ అవుతాయి అన్నమాట. సో మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఇందులోనైతే వేస్తున్నా. ఈ విధంగా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇక్కడ అక్కడనేమో స్వీట్ చేసాము, ఇక్కడనేమో హాట్ కోసం ఇందులో కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిగడ్డ వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇవైతే కారం అన్నమాట. కారం కోసం అయితే అట్లా చేసినాం అన్నమాట. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఎల్లిగడ్డ వేసి గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయి ఉంటుంది కదా, చూడండి ఇక్కడ ఈ విధంగా కొత్తిమీర, పుదీనా, కల్లుమక్కలు వేసుకున్నాం. ఇక్కడ వేసుకొని అవి కూడా ఇలా వేసుకోవాలి. చూడండి ఏ విధంగా ఉన్నాయో, బాగున్నాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మేమైతే చేసుకున్నాం. మా చేనులో పండిన కంకులతోనైతే మేము చేసుకున్నాం. మన చేనులో పండినవి చేసుకుంటే మనకి ఇంత హ్యాపీగా ఉంటుంది. సో మేమైతే చేసుకున్నాం అన్నమాట. మా మమ్మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చింది మా కోసం. ఈ విధంగానైతే చేసుకున్నాం. బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా మిగిలిన పిండి ఉంది కదా, ఆ పిండిని కూడా కారం ఈ విధంగానైతే ప్రెస్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. బాగుంటాయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంటాయి టేస్ట్ మాత్రం. చూడండి ఇక్కడనైతే మంచిగా ఫ్రై కావాలి. అవి అయితే ఆయిల్ అనేది ఎక్కువనే పోసుకున్నాం ఇక్కడ, ఎందుకంటే మంచిగా ఫ్రై అయిపోతాయని. చూడండి ఫాస్ట్గానే వేసుకోవచ్చు, ఆయిల్ అనేది హీట్ అయిపోయి ఉంటే. చూడండి ఈ విధంగానైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చూడండి, ఇవైతే షుగర్ స్వీట్ ఇవైతే స్వీట్ గారెలు. ఇవైతే బాగున్నాయి, చూడడానికి కూడా బాగున్నాయి కదా, తింటే ఇంకా బాగుంటాయి. ఇవైతే కారం అన్నమాట. కారం కొన్ని వేసుకున్నాం, ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు మా ఇంట్లో. సో అందుకే స్వీట్ ఎక్కువ చేసుకున్నాము. స్వీట్ బాగుంటాయి కదా, అందుకే స్వీట్ ఎక్కువ చేసుకున్నాం. ఇక స్వీట్ చేసినాక ఊరుకుంటారా, మా వాళ్ళు తినేసారు. బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ అయితే వేసుకోండి.